తెలంగాణ ప్రభుత్వం 2025లో ఒక జీవోని జారీ చేయడం జరిగింది. అది ఏంటంటే సిటీ సరౌండింగ్‌లో ఉన్నవాళ్ళు అంటే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ లోపల ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ఆటో నడుపుకోవాలి. వేరే వేరే జిల్లాలలో ఉన్నటువంటి వారు ఇక్కడ ఆటో నడుపుకోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవోని జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. పొల్యూషన్ ఎక్కువైపోతుంది. కొన్ని కారణాలు చూపుతూ ఈ జీవోని జారీ చేయడం జరిగింది. అయితే ఆటోపై ఆధారపడి కొన్ని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, కొందరికి వివాహాలు చేసే బాధ్యతలు కావచ్చు, అంతేకాకుండా కొందరికి అప్పులు తీర్చాలనే ఉద్దేశం కావచ్చు, మరికొందరు స్వతహాగా ఎదగాలనే ఆలోచనతో కావచ్చు. కారణం చేతనైనా ఆటోపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో చూసుకుంటే సరైన ఇన్కమ్ సోర్స్ కానీ ఆదాయ మార్గాలు లేక జీవితంలో ఎదగాలి, ఏదో సాధించాలనే ఆలోచనతో కూడుకొని హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కూడా వేలాదిగా ఉన్నారు. పట్టణ ప్రాంతాలలో చూసుకుంటే ఏంటంటే సిటీ సరౌండింగ్లో ఏంటంటే జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళాలంటే వాళ్ళకి అనువైన మార్గం ఆటో ఉంటుంది. ఆటో ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఆటోని ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వారికి అనుకూలంగా ఉండేందుకు కొందరు ఆటో తీసుకొని నడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు ఈ నిర్ణయం వల్ల అలాంటి కుటుంబాలు చాలా వెనుకబడిపోతాయి. అంటే కొందరికి ఆటో ఫైనాన్స్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల వాళ్ళు ఆటో ఫైనాన్స్ కూడా కట్టుకోలేకపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే తెలంగాణ మొత్తం ఆడవాళ్ళకి ఫ్రీ బస్సుని ప్రొవైడ్ చేసింది. ఇది మంచి నిర్ణయమే. అంటే ఇప్పుడు కాలేజీలకు వెళ్తున్న వాళ్ళు కానీ, స్కూళ్ళకి వెళ్తున్న వాళ్ళు కానీ, ఏజ్ పైబడిన వాళ్ళకి ఇది కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు ఆఫీస్కు వెళ్ళేవారు కానీ, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు కానీ, కొంచెం ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రీ సర్వీస్ని ఉపయోగించుకోవడం ద్వారా ఏంటంటే ఆటోపై ఎవరు కూడా మొగ్గు చూపడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే చాలామంది ఉపాధి దొరకక ఆటోలపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి మరొక ఇన్కమ్ సోర్స్ లేదు. వాళ్ళు ఇల్లును చూసుకుంటూ అక్కడ ఉన్న ప్రాంతంలోనే ఆటో తింపుకొని జీవనం సాగిస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ఏమైపోతుందంటే ఈ ఫ్రీ బస్సు ద్వారా వాళ్ళకు ఏం చేయాలో దిక్కుతోచక సతమతమవుతున్నారు. వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తులు కానీ ఎలా మారిపోతాయి అని ఒక ఆటో డ్రైవర్ చాలా దిగులు చెందుతున్నాడు. మరి ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల ఎవరికి లాభం పొందుతుంది, ఎవరికి నష్టం పొందుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే గలీలోకి కానీ, వీధికి కానీ, ప్రతి గ్రామానికి కానీ గంటకి కానీ ఒక బస్సు అనేది వెళ్ళదు. సిటీ లోపల బస్సు అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. కానీ పల్లెటూరులో చూసుకుంటే ఏంటంటే పొద్దున్న ఒక బస్సు వస్తుంది, సాయంత్రం ఒక బస్సు వస్తుంది అంతే. ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఆటోపై ఆధారపడి వెళ్ళవలసి వస్తుంది. ఆ కారణం చేత గ్రామాల్లో ఏంటంటే ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆటో కొనుక్కొని జీవనం సాగిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ ఒకసారి పరిశీలించుకోవాలి. ఇప్పుడు సిటీ సరౌండింగ్ ఏరియాలో డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళు రానికూడదని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కూడా ఒకసారి పరిశీలించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లల చదువులు కానీ, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి మేము ఆటో సిటీలో నడుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. మాకు ఆస్తిపాస్తులు అనేటివి ఏమీ లేవు. మాకు ఆస్తిపాస్తులు ఉంటే మేము మా జీవితాన్ని పన్నంగా పెట్టి రోడ్డు పైకి వచ్చి నడపం. ఎందుకు పైకి వచ్చి ఒక ట్యాక్సీ నడుపుతున్నాడంటే ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఊహించలేము. కానీ అలాంటి స్థితిలో కూడా మేము ఆటో నడుపుతున్నాం, ఒక ట్యాక్సీ నడుపుతున్నాం. ఒకసారి మా జీవితాల గురించి, మా పై ఆధారపడి ఉన్న కుటుంబాల గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి. సిటీ సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు సర్వీస్ చేయాలనుకుంటే మాకు ఏదో ఒక బతుకు తెరువు అనేది తప్పకుండా చూపించండి. ఎందుకంటే మీరు ప్రభుత్వం ఏర్పడినప్పుడు చెప్పారు ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 ప్రతి నెల ఇస్తామని. అంతేకాకుండా ప్రతి మహిళకి 2,500 ఇస్తామని కూడా చెప్పారు. అవేవి ప్రవేశపెట్టకుండా కేవలం బీద మధ్య తరగతి వారికి ఒక ఉపాధి అయినటువంటి ఆటోపై ఇంత కక్ష సాధింపు ఎందుకు చేస్తున్నారని ఒక ఆటో డ్రైవర్గా నేను ఆవేదన చెందుతున్నాను. సిటీలో ఆటో నడుపుతున్న వాళ్ళకి పల్లెటూరు నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఆటో నడిపి మాకు ఆటంకం కల్పిస్తున్నారని. కానీ ప్రతి ఒక్క సంస్థ కానీ, ప్రతి ఒక్క ఆఫీస్ కానీ, ఒక షాపింగ్ మాల్ కానీ ప్రజలకు అవసరమైన ఏవి కూడా సిటీ ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి అక్కడ జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంది. ఆ కారణం చేత మాకు ఉపాధి లేక మాకు
సరైన ఉద్యోగ అవకాశాలు రాక మా కుటుంబం కోసం మేము ఈ ఆటో రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు మా కుటుంబాన్ని మేము పోషించుకోవడం కోసం మేము సిటీకి వచ్చి ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న వారి జనసాంద్రత చూసుకుంటే 50% కంటే ఎక్కువ అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఇతర డిస్టిక్ల నుంచి వచ్చి ఇక్కడ జాబ్ పర్పస్ కానీ ఒక ఆటో నడుపుకోవడమే కాకుండా వేరే రంగాలలో కూడా డిస్టిక్ నుంచి అవుట్ సైడ్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న వారే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఆ కారణం చేత ఇక్కడ అనేది ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. సిటీకి అవుట్ సైడ్ డిస్టిక్లలో ఏంటంటే యువతకు కానీ మధ్య తరగతి వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఉపాధి అనేది లేకుండా పోయింది. ఈ ఫ్రీ బస్ ఒకటి ప్రవేశపెట్టడం ద్వారా మొత్తం ఆటో రంగాన్ని పైన చాలా విపరీతమైన దెబ్బ పడిపోయింది. ఎవరు కూడా ఆటో నడపాలనుకొని ఇష్టపడరు. ఎందుకంటే ఆటో ఫీల్డ్ అనేది ఒక రిస్క్తో, ఆటో అని డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఒక రిస్క్. కానీ వేరే మార్గంలోకి ఈ ఆటో రంగాన్ని ఎంచుకొని పిల్లల కోసం కానీ వాళ్ళ కుటుంబం కోసం కానీ మరో అవకాశం లేక ఈ ఆటో రంగాన్ని ఎంచుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అందులో నేను ఒకవాడిని. ఈ అంశాన్ని ఒక్కసారి పరిశీలించి ఒక ఆటో డ్రైవర్లకు మీరు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను.